నమస్తే, వెల్కమ్ టు GTN స్పోర్ట్స్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అథ్లెట్గా చరిత్ర సృష్టించిన అగసర నందిని. సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచ కప్. నేడే IPL ఫైనల్, ట్రోఫీతో కెప్టెన్ల ఫోటోషూట్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా IPL 2025 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB, పంజాబ్ కింగ్స్, PBKS జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక మ్యాచ్కు అంతరాయం కలిగితే పరిస్థితి ఏంటి, విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. వర్షం పడితే ఏం చేస్తారు? షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డు తగిలితే తొలుత ఆటను పూర్తి చేయడానికి అధికారులు 120 నిమిషాల అంటే 2 గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకొని మ్యాచ్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 56 నిమిషాల వరకు కూడా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించి ఫలితాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఒక మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించడానికి అవసరమైన కనీస ఓవర్ సంఖ్య. సూపర్ ఓవర్ మరియు రిజర్వ్ డే ఒకవేళ పరిస్థితులు అనుకూలించక కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించడం సాధ్యపడని పక్షంలో నిబంధన ప్రకారం సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే సమయం ఉన్నంత వరకు మరో సూపర్ ఓవర్, అది టై అయితే ఇంకో సూపర్ ఓవర్ చొప్పున ఆడిస్తారు. IPL 2025 తుది సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB, పంజాబ్ కింగ్స్, PBKS జట్లు నేడు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. RCB గెలుస్తుందని జోస్యం చెప్పిన సెహ్వాగ్ దానికి ఓ వింత కారణాన్ని కూడా జత చేశాడు. క్రిక్ బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ మాట్లాడారు. నా వరకు RCBనే గెలుస్తుంది. నేను నా పాత ఫార్ములాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను మద్దతు తెలిపిన జట్టు ఓటమి పాలవుతుంది. గతంలో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ కూడా RCB చేతిలో ఓటమి చవిచూసింది. ఇక క్వాలిఫైర్ 2లో నేను ముంబైకి మద్దతు ఇచ్చాను, ఆ జట్టు ఓడిపోయిందని సెహ్వాగ్ వివరించారు. ఈ జింక్స్ సెంటిమెంట్ కేవలం IPLకే పరిమితం కాదని భారత జట్టు విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేశాడు. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ జరగనున్న ఈ టైటిల్ ఫైట్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికి ఇదే తొలి IPL ట్రోఫీ కానుండడం విశేషం. ఈ మెగా ఫైట్కు ముందు సోమవారం ఇరు జట్ల కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటీదార్ IPL ట్రోఫీతో ప్రత్యేక ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఈ వీడియోను IPL తన అధికారిక ఎక్స్ ఖాతా అభిమానులతో పంచుకుంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి 2 స్థానాల్లో నిలిచిన ఈ జట్లు ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫైర్ 1లో పంజాబ్పై ఘన విజయం సాధించిన RCB 4సారి ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ అడ్డంకిని అధిగమించింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఇప్పటికే 3 సార్లు ముఖాముఖి తలపడ్డాయి.
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2వ తేదీ వరకు మెగా టోర్నీ జరగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచ కప్లో మొత్తం మ్యాచ్లు జరగాల్సి ఉన్న పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొలంబోలో పాక్ మ్యాచ్లకు ఏర్పాటు చేశారు. బెంగళూరు, గువాహటి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో వేదికలుగా వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ బంగ్లా పోరుతో ప్రపంచ కప్ టోర్నీకి తెరలేవనుంది. తొలి సెమీస్ గువాహటి లేదా కొలంబోలో అక్టోబర్ 29న జరగనుండగా రెండో సెమీస్కు అక్టోబర్ 30న బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తున్న భారత్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెప్టాథ్లాన్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన తొలి వెలుగు అథ్లెట్గా చరిత్ర సృష్టించిన అగసర నందిని రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G10 స్పోర్ట్స్ న్యూస్.